ఉదయం నిద్రలేచిన తర్వాత చాలామంది చేసే మొదటి పని టాయిలెట్కి వెళ్లడం. బాత్రూంకి వెళ్లి మలవిసర్జన చేస్తుంటారు. అయితే ఉదయం నిద్రలేచిన వెంటనే టాయిలెట్కి వెళ్లి మలవిసర్జన చేయడం కరెక్టేనా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది ఉదయం నిద్ర లేవగానే టాయిలెట్ వైపు పరిగెత్తుతారు. మరికొందరు చాలా సేపటి తర్వాత మలవిసర్జన చేస్తుంటారు. అయితే కడుపు శుభ్రంగా లేకపోవడం వల్ల రోజంతా శక్తి, మానసిక స్థితి పాడవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయం నిద్రలేచిన తర్వాత ఎన్ని నిమిషాల తర్వాత టాయిలెట్కి వెళ్లడం మంచిదో తెలుసుకుందాం. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయాలంటే ప్రతిరోజూ శరీరం నుంచి టాక్సిన్లను సకాలంతో తొలగించడం చాలా ముఖ్యం. ఉదయం కడుపు సరిగా శుభ్రం చేయకపోతే మలబద్ధకం, గ్యాస్, తలనొప్పి, బద్ధకం వంటి సమస్యలు రోజంతా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అందుకే ఆయుర్వేదం నుంచి ఆధునిక శాస్త్రం వరకు ప్రతి ఒక్కరూ రోజు ప్రారంభంలో మలవిసర్జన చేయడాన్ని అతి ముఖ్యమైనదిగా చెబుతుంటారు. మన శరీరంలో సిర్కాడియన్ రిథమ్ అనే అంతర్గత గడియారం ఉంటుంది. ఏ శారీరక పనితీరు ఏ సమయంలో జరగాలో అది నిర్ణయిస్తుంది. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల మధ్య సమయం మన పెద్దపేగుకు అత్యంత చురుగ్గా పరిగణించబడుతుంది. అందుకే ఈ సమయంలో కడుపు క్లియర్ కావడం సహజమైన ప్రక్రియ. అయితే మేల్కొన్న వెంటనే టాయిలెట్కి తొందరపడితే శరీరం పూర్తిగా చురుకుగా ఉండకపోవచ్చు. ఫలితంగా మలవిసర్జన అసంపూర్ణంగా జరగడం లేదా తరచుగా టాయిలెట్కు వెళ్లాల్సి రావడం జరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం నిద్రలేచిన తర్వాత శరీరం పూర్తిగా చురుగ్గా ఉండేలా కనీసం 10 నుంచి 20 నిమిషాలు శరీరానికి సమయం ఇవ్వాలి. ఈ సమయంలో తేలికగా నడవడం, సాగదీయడం, వేడినీరు లేదా ఒక కప్పు గోరువెచ్చని నిమ్మకాయ నీరు తాగడం వంటి పనులు చేయాలి. దీంతో మలవిసర్జన సాఫీగా జరగడానికి ఈ పనులు సాయపడతాయి. ఇది జీర్ణవ్యవస్థను మేల్కొల్పడమే కాకుండా సరైన సమయంలో కడుపు కూడా స్వయంచాలకంగా శుభ్రపడుతుంది. కడుపుని శుభ్రపరిచే ఉదయపు అలవాట్లు గోరువెచ్చని నీరు తాగాలి. మీరు నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. మీకు కావాలంటే గోరువెచ్చని నీటికి నిమ్మరసం, కొద్దిగా తేనె జోడించవచ్చు. కొంచెం అటూ ఇటూ కదలండి. గదిలో కొన్ని నిమిషాలు నడవండి లేదా లైట్ స్ట్రెచింగ్ చేయండి. ఖాళీ కడుపుతో కూర్చునే భంగిమలు, మలసాన లేదా స్క్వాట్ భంగిమలో కొన్ని నిమిషాలు కూర్చోవడం వల్ల ఉదర కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కడుపు శుభ్రంగా క్లియర్ అవుతుంది. కెఫిన్ విషయంలో జాగ్రత్త. కొంతమందికి ఉదయం టీ లేదా కాఫీ తాగడం వల్ల మలవిసర్జన జరుగుతుంది. అయితే ఈ అలవాటు శరీర తీరుపై ఆధారపడి ఉంటుంది. చాలామంది చేసే తప్పులు బలవంతం చేయడం. మీరు మేల్కొన్న వెంటనే మలవిసర్జన రాకపోతే పైన చెప్పిన పనులు చేయండి. అంతేకాని బలవంతగా మలవిసర్జన చేయకండి. ఇది అలవాటును చెడుగా మారుస్తుంది. దీర్ఘకాలంలో మలబద్ధకానికి దారితీస్తుంది. స్మార్ట్ ఫోన్తో వెళ్లడం. చాలామంది తమ మొబైల్ ఫోన్లను టాయిలెట్కి తీసుకెళ్లి అక్కడే ఎక్కువసేపు కూర్చుంటారు. దీనివల్ల శరీరానికి అందే సంకేతాలు గందరగోళంగా మారతాయి. మలవిసర్జన ప్రక్రియ ప్రభావితమవుతుంది. కడుపు శుభ్రంగా ఉండే అలవాటు ఒక్క రోజులో రాదు. దీనికోసం ప్రతిరోజూ ఒకే సమయంలో మేల్కొనడం, అదే దినచర్యను ఫాలో అవ్వడం, తినే, తాగే అలవాట్లపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. శరీరం ఫలానా సమయానికి అలవాటు పడిన తర్వాత ఎటువంటి ఒత్తిగా లేకుండా మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. మీకు ఉదయం మంచం నుంచి లేచిన వెంటనే టాయిలెట్కి అలవాటు కాస్త మార్చుకోండి. 10 నుంచి 20 వరకు నిమిషాల తర్వాత టాయిలెట్కి వెళ్ళినప్పుడు మీ కడుపు బాగా శుభ్రపడుతుంది. రోజంతా తేలికగా ఉంటారు.